మేము బాత్రూంలైనా కడుగుతాము, బట్టలైనా ఉతుకుతాము, వంటలైనా వండుతాము అంటున్నారు. నమస్తే అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అందరికి దండాలు. హాయ్ హలో నమస్తే దోస్తులు. నేను మళ్ళీ వచ్చినా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళటం కోసం చాలా మటుకు వాళ్ళ శాయశక్తుల కృషి చేసి వీడియోస్ పెడుతూ ఉన్నారు. కానీ మీరు పెట్టే వీడియోస్ ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి. దానివల్ల మీకు మళ్ళీ సెలెక్ట్ చేయడం కూడా చాలా అంటే చాలా కష్టం. ఈ వీడియో నేను ముందుగానే చేయాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే నేను స్క్రోల్ చేస్తున్న ప్రతి వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు నాగార్జున గాని బిగ్ బాస్ యాజమాన్యాన్ని గాని ప్రతి ఒక్కళ్ళని వీళ్ళు అడుగుతుంది ఏంటంటే దయచేసి మమ్మల్ని తీసుకోండి. మేము బాత్రూంలైనా కడుగుతాము, బట్టలైనా ఉతుకుతాము, వంటలైనా వండుతాము అంటున్నారు. మీరు అవన్నీ కడగటానికి అక్కడికి వెళ్లాల్సిన పనే లేదు. అసలు అర్థం చేసుకోండి. మీరు పంపించే వీడియో ఎలా ఉండాలంటే, బిగ్ బాస్ హౌస్ లోకి మీరు వెళ్తే మీకు వచ్చే లాభం అక్కడ ఎవరు చూడరు. బిగ్ బాస్ హౌస్ లోకి మీరు వెళ్ళటం వల్ల బిగ్ బాస్ కు వచ్చే లాభం ఏంటనేదే వాళ్ళు చూస్తారు. మీరు చేసే వీడియో అలా ఉండాలి. అడుక్కుంటున్నారు, చాలా దారుణంగా అడుక్కుంటున్నారు. ప్లీజ్ అలా అడుక్కోవద్దు. మీ టాలెంట్ ఏంటనేది మీ అందరికీ తెలుసు. సో మీ టాలెంట్ ని మీరు ఇంత రోడ్డుకి ఏడవాల్సిన పని లేదు. దయచేసి ఈ రోజు కాకపోతే రేపు అవకాశం వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది. కామన్ పీపుల్స్ కి అవకాశాలు రావటం చాలా తక్కువ. అలాంటిది బిగ్ బాస్ ద్వారా చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి. ఇంకా ముందు రోజుల్లో చాలా అవకాశాలు ఉంటాయి. దయచేసి అర్థం చేసుకుని మీరు పంపించే వీడియోని క్లారిటీగా బిగ్ బాస్ కి మీ వల్ల ఏంటి ఉపయోగం అనేలా తీయండి వీడియో. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇంకా అప్లై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని అలా తీస్తేనే మీ వీడియోని చూస్తారు. లేదంటే మీ వీడియో చెత్త కుప్పలో పడ్డట్టే. మీ టాలెంట్ ఏంటనేది మీకు తెలుసు. దయచేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. అర్థం చేసుకొని వీడియోని ఎలా పోస్ట్ చేయాలనేదే ముందుగా ఆలోచించుకొని చెయ్యండి. అందరికి ఆల్ ది బెస్ట్. అందరూ బాగా చేశారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అవకాశాలు అందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా?